శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ వరదాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కస రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండలో 55వ సర్గం వరకు విన్నాము. ధూమ్రాక్షుడు తరువాత అకంపనుడు యుద్ధానికి వచ్చి ఉన్నాడు. అకంపనుడితో యుద్ధం చేస్తూ ఉన్నారు. అంగదుడు వానరులందరూ మహావీరుడైన కుముదుడు, మైందుడు, నలుడు ఈ అకంపనుని ఎదుర్కొనడానికి సేనల ముందు భాగానికి వచ్చి ఉన్నారు. 55వ సర్గము సమాప్తమైనది. 56వ సర్గము ప్రారంభం. వానర వీరులు అమిత పరాక్రమముతో యుద్ధము చేయుచు రాక్షసులను చంపుచుండగా చూచి చాలా కోపము చెంది తాను కూడా వానర సేనపై విరుచుకుపడెను. బలశాలి విక్రముడు అకంపనుడు శత్రువులపై మిక్కిలి కోపించి ధనువును వేగముగా కదల్చుచు తన సారథితో ఇట్లనెను. సారథి, బలశాలురు వానరులు యుద్ధమును విజృంభించి రాక్షసులను చంపుచున్నారు. నీవు వేగముగా రథమును అక్కడకు తీసుకుని పోము, నా శౌర్యమును చూపించి వారి గర్వమును అణచదను. సారథి, చూడుము, విక్రమక్రములు వానరులు ఉగ్రులై శౌర్యముతో మన రాక్షసులను చంపుచున్నారు. వృక్షములను పర్వతములను చేతబట్టి యుద్ధరంగమును నిల్చున్నారు. మన సేనలను మిక్కిలి నాశనము చేస్తున్నారు. రాక్షసులు వానరుల చేతిలో చనిపోతున్నారు. నేను ఇంకా ఉపేక్ష చేయకుండా యుద్ధరంగమున వానరులను సంహరించదలచినాను. అంత దైత్యవీరుడు అకంపనుడు మంచి అశ్వములు కట్టిన రథమును అధిరోహించి వానరులు ఉన్న చోటుకు వెళ్ళి తన బాణములతో వారిని ఎదుర్కొనెను. అకంపనుడు అలా యుద్ధరంగమున తన ప్రతాపమును చూపుచుండగా ధాటికి వానరులు నిలుచుట అసాధ్యమై బాణములను తట్టుకొనలేక పరుగెత్తి పారిపోయారు. తన వానరులను ఎందరినో యుద్ధమున చంపుచుంటుట చూచిన విక్రముడు హనుమంతుడు అకంపనుడు యుద్ధము చేయుచున్న ప్రదేశమునకు శత్రువులను మర్దించుటకు తాను వెడను. హనుమవీరుడు వచ్చుచుంటుట చూచి వానరులు ఎంతగానో సంతసించి అకంపనుని నాశనమును కోరుచు హనుమంతునికి దొండగా చుట్టు చేరిరి. వానర రాజసత్తముడు విక్రమోపేతుడు ధైర్యవంతుడు అయిన హనుమంతుడిని చూచి ఇంకా అకంపనుడు నాశనమగుననే వానరులు మిక్కిలి ధైర్యము పొంది పొంగిపోయారు. యుద్ధము చేయుటకు వచ్చిన గొప్ప పర్వతం వలె నిలబడి ఉన్న మహాయోధుడు హనుమను చూచి వర్షధారలు కురిపించుచు ఇంద్రుని వలె అకంపనుడు హనుమపై బాణముల వర్షములను కురిపించాను. విక్రముడు హనుమంతుడు అకంపనుడు తన దేహముపై ఎన్ని బాణములు వేసినను సహించి అస్సలు లెక్క చేయకుండా వారిని సంహరించుటకే నిశ్చయించుకున్నాడు. అంతటా వాయుపుత్రుడు విక్రమక్రముడు హనుమ వికటాట్టహాసము చేయొచ్చు భూమి కంపించుతున్నట్టుగా దైత్యుడు అకంపనునికి దూకెను. మండుచున్న అగ్నిహోత్రం వలె మహా తేజస్సుతో ప్రకాశించుచు తన ముందు నిలిచిన ఎదిరించ సఖ్యము కాని హనుమంతుని అకంపనుడు చూచెను. హనుమంతుడు అకంపనుని సంహారము చేయుటకు చేత ఏ ఆయుధము లేకపోవట చూచి కోపముతో శత్రువును చంపుటకు శీఘ్రముగా ఒక పర్వతమును పెకలించను. ధీరుడు సూర్యుడు హనుమంతుడు ఒక చేతితో పర్వతమును పట్టుకొని బిగ్గరగా సింహనాదము చేయుచు అకంపనునకు ముప్పు కలుగ చేయుటకు దానిని త్రిప్పి కొట్టాను. పూర్వము ఇంద్రుడు గర్వముతో యుద్ధమునకు వచ్చిన నముచిపైకి దుమికినట్లు యుద్ధరంగమున వాయునందనుడు హనుమ అకంపన మహోన్నత దైత్యుని పైకి దుమికెను. వాయునందనుడు వేసిన పర్వతము వంటి శిఖరమును చూచి అకంపనుడు దానిని ఘాతము నుండి కాచుకొనుటకు వెంటనే అర్ధచంద్రాకారపు చివర కలిగిన బాణములతో దానిని ముక్కలు చేసెను.
తాను వేసిన పర్వత శిఖరము అకంపనుని బాణములకు ఆకాశముననే ముక్కలగట్టు చూచిన హనుమ మిక్కిలి కోపము చెంది రణరంగముననే ఆ దైత్యుని మట్టుబెట్ట ఇంకొక ఆలోచన చేశాను. విక్రముడు హనుమ రోషము చెంది చెంతనేనున్న పర్వతముల వంటి మరొక మధ్య వృక్షమును అకంపనునిపై వేయుటకు పెకలించి వేశాను. తేజవంతుడు పూజ్యుడు హనుమంతుడు ఉత్సాహముతో మధ్య వృక్షమును అకంపనునిపై వేయుటకు చేతపట్టుకుని బలమునంతో కూడగట్టుకుని గట్టిగా తిప్పాను. హనుమ మిక్కిలి కోపము పొంది పరుగులిడుచు తన కాళ్లతో వృక్షములను పడగొట్టుచు తన పరాక్రమమును చూపించుచు విజృంభించగా అకంపనుడు భయపడిపోయాను. హనుమంతుడు వృక్షములను పట్టుకుని యుద్ధరంగమున ఏనుగులను వాటిపై కూర్చున్న వాని రథములను రధికులను భయంకర రూపులైన పదాది రాక్షసులను చంపివేశాను. వృక్షములను చేతపట్టుకుని హనుమ యముని వలె రాక్షస వీరుల ప్రాణములను తీయుచుండగా చూచిన దైత్యులు ఒక్క క్షణము కూడా అక్కడ నిలవలేక యుద్ధభూమిని విడిచి పారిపోయారు. మిక్కిలి క్రుద్ధుడే యుద్ధరంగమున దైత్యులకు భయం కలిగించుతున్న ఆ ఒక్కడు వీర హనుమను చూచి అకంపనుడు క్షోభనుంది బిగ్గరగా బొబ్బలు పెట్టాను. అకంపనుడు శరీరమును చీల్చివేయ 14 విశేష బాణములను తీసుకుని నారిని సంధించి వేసి హనుమంతుని శరీరమును చీల్చాను. ఆ బాణములో హనుమంతుని శరీరమంతటా గుచ్చుకొని వీరుడవు హనుమంతుడు రణరంగమున వృక్షములతో నిండి ఉన్న పర్వతము వలె ఉండను. అకంపనుడు వేసిన బాణములు గుచ్చుకొని విక్రముడు సద్గుణశీలవంతుడు హనుమంతుడు పుష్పించిన అశోక వృక్షము వలె శోభిల్లెను. పొగలేని అగ్నిశిఖ వలె ప్రకాశించను. పిదప హనుమంతుడు శీఘ్రముగా ఒక వృక్షమును భూమి నుండి పెకలించి రాక్షస నాయకుడు ప్రకంపన శిరస్సుపై పడినట్లు విసిరను. పరమ కోపముతో మహాత్ముడు హనుమంతుడు ఆ వృక్షమును విసరగా దాని దెబ్బను తట్టుకున్నట సాధ్యము కాక అకంపనుడు మృతి చెందను. భూమి కంపించగా వృక్షములు పడిపోయినట్లు భూమి మీద చచ్చిపడి ఉన్న బహు పరాక్రమవంతుడు ప్రకంపనను చూచి రాక్షస సమూహములన్నీ దుఃఖించను. రాక్షస నాయకుడు బలవంతుడు ప్రకంపనుడు రణరంగమున కూలిపోగా ప్రకంపనుని చూచి రాక్షస సమూహములన్నీ దుఃఖించను. ప్రకంపనుడు రణరంగమున కూలిపోగా మిగతా సేనలు రాక్షస సేనలో వానర సేనలు తొలముచుండగా ఆయుధములు విడిచిపెట్టి లంక సమీపమునకు పారిపోయేది. రాక్షసులు ఓడిపోయి తమను తాము రక్షించినప్పుడు పరుగులు పెట్టుచుండగా జుట్లు విడిపోయి శరీరముల నుండి చెమటలు కారుచు ఆయాసపడినవి. వారికి ఆ సమయమును ఏమీ తోచక మాటిమాటికి భయముతో వెనుకకు చూచుచు తమలో తాము తోచుకొనుచు హతాశయలే లంకాపురమున కాలుపెట్టింది. ఆ క్షణమున రాక్షసులు భయముతో పారిపోవటకు ముఖ్యకారకుడైన హనుమంతుని చూచి ఆ జ్ఞాన వీర ధైర్యవంతుని పూజించిరి. అంతటా వాయునందనుడు హనుమ తనను అర్చించిన వానర వీరులందరూ సంతోషంతో కృతజ్ఞతతో గౌరవించను. బుద్ధిమంతులు కృతజ్ఞత ఒప్పకుండా ఉందురా. వానరోత్తములు యుద్ధరంగమున సంతోషముతో బిగ్గరగా నినాదములు చేయొచ్చు ఇంకనూ ప్రాణములతోనున్న రాక్షసులను నేల మీద పొర్లించి ఈడ్చిరి. అంత హనుమ సేనాక్రమణందు నిలిచి రాక్షస సమూహములను సంహారము చేసి మధుకైటపులను సంహరించిన విష్ణుమూర్తి వలె శత్రువుల పాలట భయంకరుడే వెలిగను. యుద్ధరంగమున అకంపనుని సంహరించిన విక్రముడు హనుమంతుని చూచి దేవతలు రామలక్ష్మణ సుగ్రీవులు విభీషణుడు వానరులు సంతోషముతో హనుమను అర్చించరు. 56వ సర్గము సమాప్తము. 57వ సర్గము ప్రారంభము. అంతటా పావనే హనుమంతునిచే అకంపనుడు హతమైనాడని వినిన రావణుడు మతి చెడి దీనుడై మంత్రుల వైపు చూచాను. రాక్షస ప్రభువు రావణుడు కొంతసేపు ఆలోచించి మంత్రులతో మంత్రణములు చేసెను. తరువాత మరుసటి రోజు ఉదయముననే సేనలను సమీక్షించుకొనుటకు లంకకు వెళ్ళెను. రాక్షస ప్రభువు రావణుడు రాక్షస సేనలతో నిండి ఉండి పతాకములతో ధ్వజములతో వెలుగొందుచున్న వానర సేనలతో ముట్టడించబడినది అయిన లంకాపురమును చూచెను. ఆ స్థితిలోనున్న లంకను చూచిన రావణుడు దైన్యమును పొంది
వానరసేన లంకను ముట్టడించినందులకు బాధ చెంది సూర్యుడు ప్రహస్తునితో ఒక హితకరమైన మాటను పలికను. యుద్ధరంగమున సూర్యుడా, ప్రహస్తుడా, ఇప్పుడు శత్రుసేనలు లంకను చుట్టుముట్టినవి. యుద్ధము వలన కాకుండా ఈ ముప్పు తప్పించుకొను మరొక ఉపాయం ఏది కనపడటలేదు. ఈ దుర్భర దుఃఖ క్లేశమును నివారించగల సామర్థ్యము కుంభకర్ణునకు, నా ఇంద్రజిత్తునకు, నాకు, సైన్యాధిపతి నీకు కలదు, ఇంకెవరికి లేదు. ప్రహస్త, కావున సైనిక నాయకుడవై నీవు మన సైన్యములను తీసుకుని వెంటనే వానర వీరులున్న యుద్ధభూమికి జయమును పొందుటకు వెళ్ళుము. నీవు యుద్ధభూమికి వెళ్ళి పెద్దగా ధ్వనులు చేయగా వచ్చినవాడు అతి అస్త్రశస్త్ర కోవిదుడు ప్రహస్తుడని తెలుసుకొని భయపడిపోయి వానర సైన్యము పారిపోవుట తప్పక సంభవించును. వానరులు చపలచిత్తులు, యుద్ధమున శిక్షణ లేనివారు. రణరంగమున నీవు చేసేటి ఘోర శబ్దములను, సింహ గర్జనలను ఏనుగులు వినలేని విధముగా సహించలేరు. ప్రహస్త, సూర్యుడవైన నీ బలమును చూచి వానర వీరులు భయపడి పారిపోగా ఇంక నీకు భూమిని రామలక్ష్మణులు వసులు కారా? నీవు యుద్ధమునకు వెళ్ళిన జయము కలుగుట తథ్యము లేదా అపజయమే కలుగును. యుద్ధము చేయకుండా ఉండినప్పుడు కలుగు ఆపద కంటే యుద్ధము చేయుటయే మంచిదేమో ఊహింపుము. పెదవ సేనానాయకుడు ప్రహస్తుడు రావణ ప్రభువు మాటలను ఆలకించి శుక్రాచార్యుడు అసురేంద్రుడు బలితో పలికినట్లుగా ఇటు పలికెను. దైత్య రావణ ప్రభు ఆలకించము. గతములో వివరముగా చర్చించి ఉన్నాము. సీతను రామునకు ఇమ్మని చెప్పి ఉన్నాను, కానీ అప్పుడు నీవు నా మాటలను పూర్తిగా పెడచెవిని పెట్టి తోసిపుచ్చున్నావు. అన్నా, నేను ఆనాడు చెప్పినట్లుగా నీవు నా మాట ఆలకించి ఇప్పుడే బుద్ధి రామునకు సీతను ఇచ్చి ఉన్న ఈ ఆపద వచ్చి ఉండేదా? మంచిగా చెప్పిన నా మాటను విన్నావా? ధనవేంద్ర, రావణ, నేను నీ చేత సాయమును, దానములను, సత్కార్యములను, ఓదార్పులను, గౌరవములను పొంది ఉన్నాను. అటువంటిది ఇప్పుడు నీకు క్షమము కలుగు పని చేయకుందునా? రావణ, చూడుము, యుద్ధమునందు నాకు నేనే హోమమును చేసుకొనుచున్నాను. యుద్ధమందున నాకు నేనే హోమమును చేసుకొనుచున్నాను. మీ నిమిత్తము నా జీవితమును, భార్యాపుత్రులను, ఐశ్వర్యములను వదలకొనుచున్నాను. ఆ విధముగా సేనాపతి ప్రహస్తుడు రావణునితో పలికి అప్పుడు ఎదుటనున్న సేనానాయకులను చూచి వారందరితో ఇట్లా పలికను. అధికారులారా వినండి. వానరులతో యుద్ధము చేయుటకు రాక్షస సేనలన్నింటినీ తీసుకురండు. నా బాణములతో వానరులను మట్టుపెట్టు వారికి నా బాణములతో వానరులను మట్టుపెట్టి వారికి మాంసమును, వనములలోని పక్షులకు విందుగా అందించదను. ఆ మహాపరాక్రమవంతుడైన సేనాధిపతి ప్రహస్తుని మాటలను ఆలకించిన సైన్యాధ్యక్షుడు సేనలన్నింటినీ రావణ మందిరమున సిద్ధపరిచారు. అంతటా రామునితోనూ వానర సేనలతోనూ అద్భుతముగా యుద్ధము చేయుటకు లంకలో ఘోరమైన ఏనుగుల వంటి రాక్షస సేనలు ఆయుధములు ధరించి అత్యంతము సిద్ధమైంది. కొందరు రాక్షసులు అగ్నిలో హోమము చేయుచున్న విప్రులను చూచి వందనములు చేశారు. కొందరు నేతి వాసనలతో కూడి వచ్చుచున్న మధుర వాసనలను ఆస్వాదించారు. యుద్ధమునకు సిద్ధమైన దైత్యులు అభిమంత్రణము చేసినట్టే మాలలను ధరించి విజయము పొందు ఆకాంక్షతో సంతోషముగా నుండి రాక్షసులు ధనువులను, కవచములను అక్షయముగా ధరించి రాజైన రావణుని చూచుటకు సేనానాయకుడు ప్రహస్తుని చుట్టూ నిలిచినారు. తరువాత రావణ ప్రభువు ఆజ్ఞను శ్రద్ధా వహించే ప్రహస్తుడు ఆయుధములను ధరించి యుద్ధబేరులను మ్రోగించను. లోన ఎంతో సంతోషము పొందుచు సిద్ధము చేయబడిన రథమును ఎక్కి మహావేగముతో పరిగెడు అశ్వములను సారథి ఆధీనములో ఉంచెను. సూర్య చంద్ర కాంతులతో ప్రకాశించుతున్న రథము శత్రువులను భయభ్రాంతులను చేయు మేఘ గర్జనల వంటి ధ్వనులను చేయుచుండెను. ఆ రథము పరస్పర ధ్వజములతో చూడ భయంకరముగానున్నది. శత్రువులకు అభేద్యము దిట్టమైన చక్రములు, బంగారు కిటికీలు కలిగి ఉండి చిరునవ్వులు నవ్వుచున్నట్లున్నది.
ఘనుడు ప్రహస్తుడు ఆ రథమును ఎక్కి పెద్ద సైన్యము వెంటరాగా రావణ ప్రభు ఆజ్ఞ కొనుకుని లంకాపురం వదిలి శ్రీరామునితో యుద్ధమునకు బయలుదేరి వెడను. సేనాపతి ప్రహస్తుడు యుద్ధమునకు అశేష సేనావాహినితో బయలుదేరి వెళ్ళగా మేఘధ్వనుల వంటి శంఖారావములు, వాయిద్య ధ్వనులు, ఘోషలు, నినాదములు రణరంగము నిండిపోయినట్లు వినపడిన. ఆ విధముగా ప్రహస్తుడు రణరంగమునకు వెళ్ళి ఉండగా పెద్ద దేహము గల రాక్షసులు ఘోరముగా ధ్వనులు చేయుచు టీవీగా ముందుకు వెళ్ళిరి. ఇలా వెళ్ళుచు ఉన్న ప్రహస్తునికి అండగా కుంభహనువు, నరాంతకుడు, మహానాదుడు, సమున్నతుడు, కుంభహనువు, నరాంతకుడు, మహానాదుడు, సమున్నతుడు అను నలుగురు ధీర మంత్రులు 4 వైపుల నుండి పయనించారు. ప్రహస్తుడు వ్యూహాత్మకముగా భయంకరముగా ఏనుగుల గుంపుల వలెనున్న సైన్యముతో క్షేమమును దృష్టిలో పెట్టుకుని పోరాటమునకు తూర్పు ద్వారము నుండి కథన రంగమునకు వెళ్ళాను. కాలాంతకుడు ప్రహస్తుడు ప్రాణములు తీయు యమధర్మరాజు వలె మహాసముద్రముల వలెనున్న సేనావాహినితో కూడి టీవీగా యుద్ధరంగమునకు వెళ్ళను. అలా ప్రహస్తుడు పయనించుచుండగా సంతోషముతో రాక్షసులు చేసిన ధ్వనులకు, వాయిద్యములకు, శబ్దములకు లంకలో వధించునట్టి వారందరూ వికృతముగా అరచిరి. రక్త మాంసములు భక్షించుచు ఘోర పక్షులు మేఘములు లేని ఆకాశమున ప్రవేశించి రథము చుట్టూ అపసవ్యముగా గుండ్రముగా తిరిగినవి. నక్కలు అగ్నిజ్వాలలో క్రక్కుచు ఘోరముగా కూసినవి. ఆకాశములో ఉల్కాపాతములు జరిగినవి. అమంగళములుగా పెనుగాలులు వీచినవి. గ్రహములు పరస్పరము ఒకదానితోనొకటి పోరాడుకొని కాంతిహీనములైనవి. ప్రహస్తుని రథము ముందున్న వారిపైన రథము ముందునున్న వారిపైన రక్తవర్షము కురిసి తడిపివేసినది. అలా దుస్సకనములు కనబడినవి. రథమునకు అగ్రభాగమున దక్షిణ ముఖముగానున్న ధ్వజముపై ఒక గ్రద్ద కూర్చొని ధ్వజము 2 ప్రక్కల కూసి రథము శోభను పాడు చేసినది. సూతకులోద్భవుడు రథసారథి యుద్ధరంగమున ప్రవేశించుతుండగా అమంగళకర సూచకనగా అతని చేతి నుండి కొరడ ఎన్నో మార్లు విచిత్రముగా కింద పడిపోయాను. ప్రయాణ సమయమున ఉండేటి శోభ అంతయు శీఘ్రముగా తొలగిపోయినది. రథమునకు కట్టబడిన అశ్వములు మంచి సమ ప్రదేశములలో కూడా తొట్టుబాటు పడినవి. పౌరుషముగా యుద్ధభూమికి సేనలో వచ్చుచూ ఉన్న ప్రహస్తును చూచి వానర సేనలు ఆయుధములు చేతబట్టి భీకరముగా ధ్వనులు చేయుచు రణరంగమున ఘనముగా ఎదుర్కొనేది. అలా వచ్చుచున్న నిపుణులైన రాక్షస సేనలను చూచిన వానరులు తమ శక్తినంతా ఉపయోగించి వృక్షములను పీకుచుండగా, శిలలను ఎత్తుకొనుచుండగా భీకర ధ్వనులు బయలుదేరినవి. వానరులు దైత్యులు బాగా చేయుచున్న ధ్వనులతోనూ మహోత్సాహముతోనూ పరస్పరము పౌరుషముతో ఒకరినొకరు పిలుచుకొనుచు చేయుచున్న కేకలతోనూ యుద్ధభూమి నిండిపోయాను. అంతటా నాయకుడు క్రూర మదమత్త ప్రహస్తుడు జయమును కాంక్షించుచు అగ్నిహోత్రములో పడి మరణించు మిడత వలె చావు మూడి సుగ్రీవుడున్న వానర సేనల వైపు నడిచెను. 57వ సర్గము సమాప్తము. 58వ సర్గము ప్రారంభము. రాత్రివేళ యుద్ధమునకు వచ్చుచున్న దైత్యవీరుడు ప్రహస్తుని శ్రీరాముడు చూచి మందహాసము చేసి వారి చరిత్రను వివరించమని విభీషణుని కోరిన. విభీషణ పెద్ద దేహముతో గొప్ప సైన్యముతో యుద్ధమునకు వేగముగా వచ్చుచున్నవాడెవడు? ఆ రాక్షసుని శక్తి సామర్థ్యముల వివరణను చెప్పుము. రామ, వీడి పేరు ప్రహస్తుడు, ఘోర క్రూర రాక్షసుడు, రావణుని సేనానాయకుడు, 3 వంతుల సైన్యమునకు అధిపతి, దివ్య అస్త్ర శస్త్ర విద్యలలో గొప్ప నేర్పరి అని విభీషణుడు పలికెను. రావణుని భక్తి తత్పరుడు, ధైర్యవంతుడు, బలశాలి, భారీ దేహము కలవాడు, భయంకరుడు, క్రూరముగా గర్జనలు చేయువాడు అయిన ప్రహస్తుడు రాక్షస సేనలతో వచ్చుచుండగా రాముడు చూచెను.
రాక్షస సేనలతో వచ్చుచున్న విక్రముడు ప్రహస్తుని బల పరాక్రమవంతులు వానర సేనలు చూచి మిక్కిలి కోపము చెంది ఘోర గర్జనలు చేయుచు ఎదిరించారు. ఖడ్గములు, శూలములు, శరములు, గదలు, పరస్వరథములు, ముసలములు, పరిఘలు, ప్రాసలు, రుష్టులు పట్టుకుని రోషముతో వచ్చుచున్న రాక్షసులను ధీర శూర వానరులు ధైర్యముతో ఎదిరించారు. వానర వీరులు యుద్ధమునకు సిద్ధపడి పెద్ద పెద్ద వృక్షములను, పర్వతములపైనున్న పెద్ద పెద్ద శిలలను పట్టుకునేది. ఆయుధములతో పాటు అటు రాక్షసులు వృక్షములు శిలలు పట్టుకుని ఇటు వానరులు పౌరుషముతో ఒకరితో ఒకరు ఘోరముగా పోరు సల్పిరి. అలా యుద్ధము చేయుచు రాక్షసులు చాలామంది వానరులు కూడా చాలామంది రాక్షసులను చంపివేసి తమ తమ ప్రతాపములను చూపించినారు. కొందరు రాక్షస సైనికులు శూలములతో పొడిచి వానర కోటిని చంపివేసిరి. కొందరు వానరులు రాక్షసులను వివిధ ఆయుధములకు చిందరవందరై చనిపోయారు. కొందరు వానరులు భయంకర యుద్ధమున రాక్షసుల ఆయుధముల దాటికి తాళలేక నేలవరాలిరి. కొందరు వానరులు ఘోరముగా గుండెలు చీల్చబడి ప్రాణములు విడిచిరి. యుద్ధమున రాక్షసుల దివ్య ఖడ్గముల పాల్బడి శరీరములు 2 ముక్కలైపోయి కోతులు నేలవరాలిరి. యుద్ధమున రాక్షసుల దాటికి వానరులు తాళలేకపోయారు. అంతటా మిగిలిన వానర యోధులు రాక్షసుల విజృంభణను చూచి మిక్కిలి కోపము చెంది వృక్షములను, గిరి శిఖరములను పట్టుకుని దైత్యకోటిని హతమార్చరు. అంతటా వానర వీరులు విజృంభించి వజ్రాయుధ సమానమైన చేతులతో ముష్టిఘాతములతో కురిపించి రాక్షసుల నేత్రములు, ముఖములు చీలిపోయి రక్తము కారునట్లు చేసిరి. అంతటా యుద్ధరంగమున రాక్షసుల వానరుల అర్తనాదములు సింహగర్జనల వలె వినపడసాగినవి. వారి ఘోర శోకనాదములు దుర్భరమై భూమి ఆకాశములు తాకినవి. వీరుల మార్గములలో నడువ నిశ్చయించుకొనిన కొందరు వానరులు రాక్షసులు ఒకరితోనొకరు ధైర్య శైర్యములతో పోరసొలిపిరి. ప్రహస్తుని మంత్రులు మహానాథుడు, కుంభహనువు, నరాంతకుడు, సమున్నతుడు అనువారు నలుగురు ఎందరో వానరోత్తములను చంపివేసిరి. అంతటా ద్వివిధుడు శీఘ్రముగా అతడికి వెడలి వచ్చి రణరంగమున వానరులను చంపుచున్న నరాంతకుని పర్వత శిఖరములతో అవలేలుగా చంపివేశాను. ఇంతలో దుర్ముఖుడని వాడు వచ్చి కపులను చంపుతున్న దైత్యుడు సమున్నతుని వృక్షమునొక దానిని పీకి దానితో కొట్టి చంపివేశాను. తరువాత తేజస్వి జాంబవంతుడు మహాకోపముతో ఒక పెద్ద శరను తీసుకుని రాక్షస వీరుడు మహానాథుని వృక్షస్థలమున కొట్టాను. ఇంతలో వీర్యవంతుడు తారుడు కూడా వచ్చి యుద్ధమున విజృంభించుతున్న కుంభహనువుపై ఒక మహావృక్షమును విసిరి వారిని మట్టుపెట్టాను. అలా నలుగురు మంత్రులు ఒక్కమారుగా నేలవరానిది. దానిని చూచిన దైత్యవరేణ్యుడు ప్రహస్తుడు భరించలేక రథమును ఎక్కి ధనువును తీసుకుని బాణ పరంపరలతో రణమున వానరులను చంపసాగాను. ఘోరముగా జరుగుతున్న వానర రాక్షస యుద్ధమున సముద్ర కోశ వంటి ప్రళయకాల సంక్షోభమైన ధ్వనులు భూమిపై పుట్టినవి. యుద్ధ కళాప్రవీణుడైన సూర్యుడు రాక్షస సేనాపతి ప్రహస్తుడు యుద్ధము చేయుచు తన సహజ శైలిగా వానరులపై బాణవర్షమును కురిపించి వారిని పీడించసాగాను. వానరులు రాక్షసులు ఆ విధముగా యుద్ధము చేయుచుండగా యుద్ధరంగమున వారి దేహములు పడి ఉండి పర్వతములు పరచబడినట్లు ఉండెను. ఆ యుద్ధభూమి రక్త ప్రవాహములతో నిండి ఉండి వైశాఖ మాసమున పుష్పించిన మోదుగ వృక్షముల వలె కొమ్మల చేత కప్పబడిన భూమి వలె రంజిల్లుచూ ఉండెను. అరయన యుద్ధరంగమును సర్వము బేభత్సము నిశ్చేకముకుచు హతవీరౌఘవ ప్రాశంకాసమై నితాంత భగ్నాయుధ మహాద్రుమ సమన్వితమునై శ్రోణిఘాత మహాతోయ సంపూరితమునై యమసాగర గామిని పక్కినిక్కి మిక్కుటమ్ముగా నక్కడ
యత్కృత్ప్లీహ మహాపంక సంకలితమునై వికీర్ణాంత్ర శైవాల లీలా విలాసమునై భిన్నకాయ శిరోమాన నీకాసమై అంగావయవ సాధ్వలోపేతమై గృధ హంసవరాకీర్ణము నగుచు కంకసారస పక్షుల కంకసారస సంకుల సేవితమునై మేధ పేన కీర్ణమునై ఆవర్తనమున నిస్వనోదంచితమై కాపురుష జన దుస్తరమై శరదృతువేళ హంస సారస సేవిత పక్షిగణమును బ్రోలే నదీమూర్తిగా వర్తిల్లి రంజిల్లు పెల్లగు సంగ్రామ భూమి స్రవంతిని తద్దైత్యులు పద్మరజోధ్వంసం సంమితమై పద్మరజోధ్వస్తమనమై పద్మ సరోవరంబును గజయోధపములు దాటు విధానంబునను వారు దాటిరి. ఆ మహానదీ శోభిత సమాన సంగ్రామ భూమి కపిముఖ్యులను దానిని దాటిరి. ప్రహస్తుడు రథమునెక్కి విజృంభించి బాణముల చేత వానరులను చెండాడుచుండగా దానినంతను నీరుడు మెల్లగా గమనించను. ఆకాశమున వాయువు బలముగా విజృంభించి మేఘములను తాకినట్లు వచ్చుచున్న కపివీరుడు నీలుని సూర్యకాంతితో ప్రకాశించుచున్న రథమునెక్కిన ప్రహస్తుడు యుద్ధముననే ఎదుర్కొను. ధనుర్విద్యాశ్రేష్ఠుడైన ప్రహస్తుడు గర్వమధాంతుడైన రాక్షసులకు కనువిందు చేయుచు యుద్ధమందున నీలునిపై ఎన్నో బాణములను ప్రయోగించను. ఘోర యుద్ధమున క్రుద్ధుడైన ప్రహస్తుడు వేసిన బాణములు నీలుని దేహమును బాగుగా గాయపరిచి బాధపెట్టగా నీలుడు ఒక్క మాటుగా అందరూ చూచుచుండగా నేలవరాలిను. చాలా బాణములు గుప్పించి ప్రహస్తుడు బాధించుచుండగా వానరోత్తముడు నీలుడు భూమి నుండి ఒక పెద్ద వృక్షమును పీకి ప్రహస్తునిపైకి విసరగా అతని శరీరము గాయపడెను. నీలుడు విసిరిన వృక్షమును చూచి కోపము చెందిన ప్రహస్తుడు యుద్ధరంగమున పెద్దగా అట్టహాసము చేయుచు గట్టిగా అరచెను. దుర్మార్గ రాక్షసుడు ప్రహస్తుడు వేసిన బాణములను తప్పించుకొనలేక నీలుడు కనులు మూసుకొని వాటిని స్వీకరించెను. శరత్కాలమున వచ్చు వర్షముల ధారలను సహించడు గోవులు వృషభముల వలె ప్రహస్తుడు వేసిన బాణములన్నింటినీ నీలుడు కన్నులు మూసుకొని ఓర్పుతో నేర్పుతో సహించను. అంతటా వేయుచున్న బాణములకు మిక్కిలి క్రుద్ధుడై నీలుడు గొప్పగా సాలవృక్షం ఒక దానిని భూమి నుండి పెకలించి ప్రహస్తుని రథాశ్వములపై వేసి వాటిని అవలీలగా చంపివేశను. రోషావేశములతో నీలుడు మహాసూర్యుడే దుర్మార్గదైత్యుడు ప్రహస్తుని చూచి వాని చేతనున్న ధనుస్సును విరచివేసి పలుమారులు నినాదములు చేశాను. నీలుడు ప్రహస్తుని చేతిలోని ధనువును ముక్కలు చేయగా వాడు వెంటనే ముసలమును చేతదాల్చి నీలును చంపదలచి యుద్ధరంగమున రథము నుండి క్రిందికి దుముకెను. ఆ విధముగా ప్రహస్తుడు నీలుడు రోషావేశములతో హోరాహోరీ యుద్ధము చేయుచుండగా శరీరములు గాయపడి రక్తములు కారుచుండగా మత జలములు కారు ఏనుగుల వలె కనిపించరు. సింహము పెద్ద పులి సమానులైన వారు ఇద్దరు కోరలతో పొడుచుకొనుచు తమ ప్రతాపమును చూపించుచు పోరాడుకొనిరి. గతములో వారిరువురు యుద్ధములలో జయమును పొందిన వారే. యుద్ధమున ఎప్పుడు వెనుకంజ వేయని వారే. వృతాసుర దేవేంద్రుల వలె కీర్తి కొరకు వారిద్దరూ యుద్ధము చేసిరి. పెదప ప్రహస్తుడు పట్టుబట్టి నీరుని లలాటమున ముసలముతో ఒక దెబ్బ గట్టిగా కొట్టగా అతని నుదురు నుండి రక్తము స్రవించను.
అంతటా వానర వీరుడు నీలుడు వెంటనే ఒక పెద్ద వృక్షమును తీసుకుని ప్రహస్తుని వక్షస్థలమున పట్టుబట్టి గట్టిగా కొట్టాడు. వాడు ఎంతో క్షోభ చెందను. వృక్షఘాతమును లెక్క చేయకుండా టక్కరి దైత్యుడు ప్రహస్తుడు ముసలమును పట్టుకుని నీరునిపైకి వీరుడుగా దుమికెను. ప్రహస్తుడు అలా తొందరగా పరాక్రమవంతుడు నీరునిపైకి వచ్చుతుండగా నీరుడు కొంచెము కూడా జంకకుండా అకుంఠిత దీక్షతో ప్రహస్తునిపై వేయుటకు ఒక పెద్ద శిలను తీసను. నీరుడు పెద్ద శిలను తీసి ప్రహస్తుడు రాక్షసుని శిరస్సుపైకి విసిరికొట్టెను. వెంటనే దాని తాకిడికి శిరస్సు మొక్కలై ప్రహస్తుడు నేలకూలిను. అంతటి నీరుడు శిలతో కొట్టిన దెబ్బకు ప్రహస్తుడు తేజస్సు, బలము, ఇంద్రియశక్తి కోల్పోయి నరకబడిన వృక్షం వలె ప్రాణములు విడిచి నేలపై కూలెను. ప్రహస్తుని శిరస్సు ముక్కలైపోయి రక్తము బాగా కారిపోయాను. పర్వతముల నుండి పారెడు జలముల వలె పర్వతముల వంటి అతని శరీరము నుండి రక్తము స్రవించను. విక్రముడు నీలుడు ప్రహస్తుని అవలీలగా చంపగానే దానిని చూచిన రాక్షసులు సర్వ సైన్యములు ఇంకా తాళలేక వానరులతో యుద్ధము చేయడం క్షమము కాదని లంకకు వైపుకు పారిపోయేది. యుద్ధములో ప్రహస్తుడు నైపుణ్యముతో పోరాడి శీఘ్రముగా మృతి చెందగా రాక్షస సేనలు యుద్ధరంగమున శిథిలమై ఆనకట్ట వద్ద నీరు నిలవనట్లు ఇంకా నిలబడలేకపోయారు. సేనానాయకుని మరణము చూచి రాక్షసులు బాధలు పొంది రావణుని మందిరమునకు చేరి సుఖ సముద్రమున మునిగి ఏమీ మాట్లాడలేక స్లో తప్పినట్లు అయిపోయారు. విక్రమ రణధీరుడు నీలుడు యుద్ధమున ప్రహస్తుని చంపి జయము పొందగా ఆ శుభకార్యమునకు రామలక్ష్మణుడు సంతోషముతో స్తుతించగా పావన నీలుడు ఎంతో ఆనందించెను. 58వ సర్గము సమాప్తము. 59వ సర్గము వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.